నా పేరు పూర్ణ. సో నేను మీకు స్టాక్స్ గురించి చెప్తాను, అది స్పెషల్గా ఇంట్రాట్రేడ్ గురించి. సో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు నేను 23.850 PE తీసుకున్నా, 9:15 స్టార్ట్ చేసా. సో ఈరోజు థర్స్డే, డేట్ 26th. ఈరోజు నా ఎక్స్పీరియన్స్ చూస్తే సో ఫర్ లాస్ట్ వద్ద పోతుంది. వెయిట్ నేను చూపిస్తాను మీకు. ఉండండి. సో సో కనబడింది అనుకుంటా. 800 క్వైరెన్స్ చూపించింది, ఇప్పుడు 260లో ఉంది. చూద్దాం ఈరోజు నా ఎట్లుంటుందో ఏమో నాకు తెలీదు. కొంచెం ఇంప్రూవ్మెంట్గానే ఉంది, బట్ మళ్ళీ చెప్పలేం. సో ఇంపార్టెంట్, చాలా కొద్దిగా రిస్క్. నా ఎక్స్పీరియన్స్ మళ్ళీ నేను చెప్తాను. ఈరోజు అయ్యాక నేను మీకు షేర్ చేస్తాను. 23,850లో తీసుకున్నా డౌన్ అవుతుంది అని. ఎందుకంటే నేను అనలైజ్ చేసిన ప్రకారం ఒక చదివాను, రాజారెడ్డి సంథింగ్ ఏదో లాస్లో పోయింది. సో దాన్ని బట్టి నేను తీసుకున్నా కాలు. చూద్దాం. నేను ఎంతంటే 10 వరకు చూద్దాము అని నాకు. సో 10 లాస్ట్ అక్కడికి నేను తీయేస్తాను. అది లాస్ అన్నా ఉంది, ఏమన్నా ఉంది. చూద్దాం ఈరోజు ఎట్లా ఉంటుందని చూద్దాం. 800 క్లాస్ వచ్చింది, ఇప్పుడు చూస్తే 200 తగ్గుతుంది. సో నా అసంప్షన్ కరెక్ట్ అయితే, నేను అనుకున్నది కరెక్ట్ అయితే చూద్దాం ఈరోజు ఎట్లా ఉంటుంది. నేను మీకు ఎండ్ ఆఫ్ ద డే దీన్ని కూడా నేను షేర్ చేస్తాను డీటెయిల్స్. ఓకే, అలాగే మీకు ఏదైనా నాలెడ్జ్ ఏదైనా ఉండి దీని గురించి ఏదైనా తెలిస్తే దయచేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. సో ఫార్ ఓకే, ఎక్కడో 800 చూపించిన వేరియర్స్, ఇప్పుడు 76 చూస్తాను. ఇంకా టైం ఉంది, కరెక్ట్గా ఒక 10 minutes. సో నాకు ఈరోజు ప్రాఫిట్ వస్తుందని అనుకోవడంలా, బై ఛాన్స్ వస్తే మాత్రం ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. 10 కరెక్ట్గా క్లోజ్ చేద్దామని నా ప్లాను. చూద్దాం ఎంత వస్తుంది, ఎంత పడుతుందా. సో టార్గెట్ అనుకోని ఇక్కడ నుంచి 23,760 కానీ వచ్చిందంటే గుడ్, అంతా బాగుంటుంది 10 లోపల. సో 23,760 రావాలి, అది నా టార్గెట్. చూద్దాం ఎక్కడికి వస్తుంది అని. 68లో కొన్నా అక్కడ, నేను ఇక్కడ 68లో కొన్నా, ఇప్పుడు 71లో వెళ్తుంది. ఇది ఒక 80కి వెళ్ళిందంటే కూడా సో ఓకే, గుడ్, ఆల్ గుడ్. ఓకేనా? సో తీసినప్పటి నుంచి ఇంతవరకు పాజిటివ్ సైన్ చూడలేదు, బట్ ఐ హోప్ జస్ట్ నౌ అలా వచ్చి అలా వెళ్ళింది. చూద్దాం ఎంత వస్తుందో తెలీదు, పోతుందో అని కూడా తెలీదు. జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. నాకైతే కొంచెం ఎక్కడో ఒక చోట చిన్న నమ్మకం, నా అనలైజ్ కొంచెం కరెక్ట్ అవుతుంది అని. ఇక్కడ ఉంది సారా, ఇక్కడ రావాలి. ఇప్పుడు 39, 49, ఇక్కడ 800 ఉంది లాస్. ఇప్పుడు అట్లే తగ్గుతుంటా వచ్చింది. చూద్దాం ఎంతవరకు వస్తుంది. సో ఇప్పుడు టైం ఎంత, 51. ఇంకొక 9 minutes, దాని తర్వాత క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. దానికి పెద్దగా ఏమీ ప్రాఫిట్ లేదన్నమాట. సో ఇప్పుడు 86, 71 దాకా చూపిస్తుంది. ఇంకొక 2 minutes ఉంది. ఓకేనా? కావాలంటే మీరు చూడండి, 2 minutes కనబడుతుందా? 2 minutes. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం అన్నమాట ఎంత వస్తుంది. సో టైం అండ్ ఫస్ట్ డిసిప్లిన్ ముఖ్యం. దీంట్లో డిసిప్లిన్ ఉండాలా, పేషెన్స్ ఉండాలా. సో అత్యాస పోకూడదు. ఈ ట్రేడ్లో నేను డిసైడ్ ఎందుకు నేర్చుకున్నానంటే డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్, అలాగే పేషెన్స్. సో ఫస్ట్ అవర్ రూల్స్ అంటారు దీన్ని. ఓకేనా? సో మార్నింగ్ నేను స్టార్ట్ చేయగానే ఎక్కడో 800 వేరియన్స్ వెళ్ళింది. సో నేను కొద్దిగా పేషెన్స్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేసాను. నాకు తెలుసు ఇంతలో ఇది అవుతుంది అని ఒక నా ట్రస్ట్ ఉంది. నాకు ట్రస్ట్ అంటే ఓవర్ ట్రస్ట్ కూడా కాదు, నేను అనలైజ్ చేసిన ప్రకారం అయితే. సో 10-15కి ఈ రేంజ్కి వస్తుంది. సో ఈరోజు చూసినామంటే ఆల్రెడీ నేను ఒకటి తీసి రాసి మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసా. నాకు తెలిసి ఈరోజు ట్రెండ్ చూస్తే ఇప్పుడు చూడండి, ఇంక 1 minute ఉంది. ఓకేనా? ఇప్పుడు ఆ లాస్ అంతా వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు నేను దీన్ని పెట్టినానంటే ఇప్పుడు నా పాజిటివ్లో వస్తే నో ఇష్యూ. అట్లీస్ట్ ఈరోజు ట్రెండ్ ఫస్ట్ అవర్ రూల్ ప్రకారం 10 లోపల ఎంత వస్తుంది అనేది టార్గెట్ హైలైట్. చూద్దాం. 9:59 ఎంత వస్తుంది, 10కి ఎంత వస్తుంది. ఇక్కడ చూడండి టైం చూసింది, 10 వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ ఎంత, 73 ఉంది. ఇక్కడ పోతుంది దానికి నేను 73, 72, 71. సో అమ్మేస్తాను. సో ఇది ఈ రోజుకి స్టేటస్ 10 అయింది. కాకపోతే ఇంకో 5 minutes ఇచ్చిద్దామా? ఓకే, ఇంకొక 5 minutes ఇద్దామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే కదా ట్రెండ్ వస్తుంది. చూద్దాం ఇంకొక 5 minutes. చూడు లేరు, ఇంకొక 5 minutes ఇచ్చినామంటే ఇంకా బొబ్బిలానే ఉంది. సో నాకు తెలిసి బెటర్ టు ఎగ్జిట్ అవ్వడది బెస్ట్. మనం 10 అనేది ఫిక్స్ చేసినాం, బట్ నాకెందుకో కొద్దిగా విరాస్తారు. కానీ ఒక 5 minutes ఇద్దామండి ఈరోజు టైం. నేను చూసిన దాంట్లో 5 minutes తీసుకోవచ్చు అనిపిస్తుంది. చూద్దాం. ఇంకా 4 minutes ఉంది. సో 10:05కి ఎగ్జిట్ ఇప్పుడు ఫిక్స్ చేసింది. అంటే చెప్పాను 5 minutes ఇద్దామనుకున్నాను. సో 600కి వెళ్ళింది, ఇప్పుడు 400లో ఉంది. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయిందంటే మనం అనుకునేది రీచ్ అవ్వచ్చు.
ఇప్పుడు ఎంత ఉంది, 86-87 ఉంది. సో మనం బెటర్ ఇప్పుడు రైట్ కాల్ తీసుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు మనం అత్యాశకు పోకూడదు. ఇలాంటి టైంలో ఎంత వచ్చినా మనం సేఫ్ సైడ్ తీసుకోవాలి. మన ఒక దీనికని ఫిక్స్ అయ్యేట దాన్ని బట్టి మనం డిసైడ్ అయిపోవాలి. లేదు అంటే మనకే ప్రాబ్లం అవుతుంది. సో నేను ఎగ్జిట్ అవుతా ఉన్నాను. ఇంకా 2 minutes ఉంది, అయినా కానీ నేను ఎగ్జిట్కి డిసైడ్ అయినా. ఓకేనా? సో ఎగ్జిట్. సో ఈరోజు నా ట్రెండ్ చూస్తే ఎంత, నాకు 427 ప్రాఫిట్ అన్నమాట. క్లింగ్ క్లింగ్. ఈ వీడియో చేయడానికి ప్యూర్లీ పర్పస్ అంటే ఇంతకుముందు నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా లాస్ అయ్యాను, అలాగే చాలాసార్లు ప్రాఫిట్ అవుతుంది. బట్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా నేను ఈ వీడియో తీసి పెడదామని అనుకుంటున్నాను కాబట్టి పెట్టాను. సో దీన్ని చూసి ఎవరైనా సరే మోటివేషన్ అయితే తీసుకునేసి ఇన్వాల్వ్ అవ్వాలి, చూడాలని. ఓన్లీ రిస్క్ తీసుకొని మాత్రమే దీన్ని మనం చేయగలుగుతాం. ఓకేనా? రిస్క్ లేని ఏది జరగదు. సో ఇక్కడ కూడా నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పేది, నువ్వు ఎదిగితే సొంతంగా ఎదుగు, పడితే నీ సొంతంగా నువ్వు పడని మా అమ్మ నాకు చాలాసార్లు చెప్పింది. సో లాస్ట్లో ఈ డైలాగ్ ఎందుకు చెప్తుందంటే, ఎస్ ఇది కొన్నిసార్లు చాలాసార్లు మనకు లాస్ చూపిస్తుంది, కొన్నిసార్లు అప్పుడప్పుడు మనకు పాజిటివ్ చూస్తుంది. బట్ నువ్వు డిసైడ్ అయిపోవాలి, డిసైడ్ అయి కూర్చోవాలి. సో ఈ రోజుకి ఇది నా ఎక్స్పీరియన్స్. దీని గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. నాకు తెలిసింది జస్ట్ 100% ఆఫ్ ఒక 50 పైసా మాత్రమే, ఇంకా చాలా ఉంది అనమాట. సో ఈ రోజు ట్రెండ్లో నాకు 427 ప్రాఫిట్. ఓకేనా? సో ఇంకా నాకు అలా తెలుసుకోవాల్సింది. ఇది ప్యూర్ నా నాలెడ్జ్ కోసమే చేస్తున్నాను. దీంట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయండి అనేది అది నా ఒపీనియన్ కాదు, నేను చేశాను, నా ఎక్స్పీరియన్స్ అయితే. నేను ఎవరిని కానీ మోటివేట్ చేసి మీరు అవ్వండి, మీరు ట్రై చేయండి, మీరు చేయండి. ఓకేనా? సో ఇది ప్యూర్లీ జస్ట్ ఒక స్టాక్ ట్రేడ్ చేసేవాడు మాత్రం ఎక్స్పీరియన్స్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. ప్రాఫిట్ వస్తే హ్యాపీగా ఉంటాడు, లాస్ వస్తే ఓకే మనం చూసుకుందాం అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. ఎవరు పడతారు వాళ్ళు చేయలేరు. ఒకవేళ చేసినారంటే కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ, బై బై, సీ యూ. ఇంకో రోజు ఇంకో వీడియో అప్డేట్ చేస్తాను, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. బాయ్, సైనింగ్ ఆఫ్, GPK.